అంత పరధ్యానంగా ఉన్నారు? ఒక భక్తురాల్ని గురించి ఆలోచిస్తున్నాను దేవి. ఆమె ఎవరో తెలుసుకోవచ్చునా? చింతామణి అనే ఒక వేశ్య. వృత్తి చేత వేశ్య అయినను మనఃప్రవృత్తి భక్తిమయం. ఎందరెందరో భక్తులు మీ ప్రాపు కోరి తపస్సు చేస్తూ ఉంటే ఒక వేశ్యను గురించి మీరు ఆలోచిస్తున్నారా? పతితకు భక్తి లభ్యమవుతుందా నాథ? పతిత అయినంత మాత్రాన భక్తికి అర్హత శూన్యమనేనా నీ అభిప్రాయం? భక్తి భావము కొలుపారు బహుళగతులా ఆత్మచింతన అద్దాని కనవాలో నీచమైనట్టి వృత్తిని పునిగూడా నమ్మి కొలిచిన నిత్తు మోక్షము నిజము ఇదేమిటే ఇట్టా కళ్ళు మూసి కూర్చున్నా? అలా భక్తితో పాడుతూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉందమ్మా. అయ్యయ్యో, మనం భక్తిలో పడితే ఎట్టాగే భక్తి ఉన్నట్టు నటించాలి అంతే. కాని దానికి భక్తి పురోహితుడికి నచ్చి ఉంటే బాగుపడ్డట్టే. భక్తి ఉంటాను తప్ప అమ్మా? అవునే, వృత్తి తర్వాతనే భక్తి అన్నారు పెద్దలు. అబ్బబ్బబ్బబ్బా, నీకు ప్రతిదీ చెప్పలేక నా తల బొప్పెలు కడుతూ ఉంది. అయినా గ్రహచారం కాకపోతే నాకు ఈ ముసలితనం ఏంటి? కనరాసి హరిలీలలు కనరా ఈ జగమాతని మాయాజాలమే. కనరాసి హరిలీలలు కనరా ఈ జగమాతని మాయాజాలమే. కనరాసి హరిలీలలు కనరా చీకటి వెలుగుల చిత్రకల్పనలే. చీకటి వెలుగుల చిత్రకల్పనలే ఆవిధి శిల్పమురా నరుడా జీవితమల్పమురా. కనరా శ్రీహరి లీలలు కనరా. మగువయ జాతికి మంగళ గీతము. మగువయ జాతికి మంగళ గీతము. శీలమి పడతికి జీవితము. శీలమి పడతికి జీవితము. సిరులను వేడి శీలము వీడిన. సిరులను వేడి శీలము వీడిన పతితయ నిజము బ్రతికిన శవము. ఈ జగమాతని మాయా జాలమే. కనరా శ్రీహరి లీలలు కనరా. అయ్యయ్యో, ఇదేమిటే యావంత గొప్ప పనిని గుప్పుడు బియ్యం తీసుకొని నువ్వు దిగొచ్చావు? గొప్ప కాదంటావా? వెనుక చరుడు గుప్పెడుకులతో ఆ పరమాత్మని అనుగ్రహం పొందలేదా? గొప్పవాడు కాలేదా? సరే, నువ్వు తగినోడివే దొరికావు. ఎల్లెళ్ళు తీరుగా పెళ్ళాన్ని అంటేసుకుని దీర్ఘాలు తీస్తూ ముష్టి పచ్చాడు. ముష్టికి శ్రీహరికైనా చేసుకున్న కర్మ తప్పదమ్మా. నా పేరు ఎత్తావు ఎందుకు? గొప్ప పాప నీ పేరు కాదమ్మా, ఆ పరమాత్ముడికైనా చేసుకున్న కర్మ తప్పదు అంటున్నారు ఆయన. అయితే అనుభవించమను. ఇగో మాది దేవుడు కులం, మీకు మళ్ళీ మాకే కర్మలు ఉండవు. వెళ్ళేళ్ళు. వేదాంతం అమ్మా. కాదు, నువ్వు వారిని తిట్టావెందుకు? అయితే ఆయన దేవుడా దిగొచ్చాడా? ఎందుకు దిగిరాడు? అవసరం అయితే ఆయన దిగొస్తాడు. దిగొస్తాడు. వస్తే మా ఇంటికి పంపి. ఎల్లవయ్యా ఎళ్ళు.
మా దొంగ సన్నాసి. మన్నించండి స్వామి. వడ్డీ ఏ నాయనా వడ్డీ అసలు అసలు మన వడ్డీ నిలబడరా నువ్వు కూడా కదా నా తండ్రి నా నాయన నా వరాలు నా వరైలు ఇక్కడ ఉంటే ఎవరైనా పెట్టమంటారు ఇదిగో, ఆ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళను నేను చచ్చినప్పుడు కానీ వచ్చినప్పటి నుంచి అట్లాగే అంటున్నారు. పుట్టిల్లు ఏదన్నా వెళ్ళవలసిన అవసరం వస్తే వెళ్తుంది కానీ చాలే కడతాం. ఎవరిని ఉంటుందా నీ పాపం అబ్బాయి బాకీలు ఇచ్చారు నాన్న ఏమన్నా బాకీలు నీకేమన్నా ఎర్రా అంట అసలు అప్పీయటం బుద్ధి తక్కువ ఎవరిది చెప్పు నీదే నాదా నాదా నీదిరా సన్నాసి ఇద్దరిదని అన్నావు కదా ఇక నేను అప్పిస్తే ఆ అమ్మతోడు నేను అప్పిస్తే మా నాన్నతోడు నాన్న అలవాటు పెళ్ళ మొక్క నాన్న ఏం బిల్వా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, అంకెలు ఏమన్నా తప్పాయా అని నీకోసం ఎదురు చూస్తున్నా. సరే అక్కన్న గారు, మీరు వెళ్ళి మంగయ్య గారి పాత బాకి వసూలు చేసుకురండి. చెప్తాం నువ్వెంతకు రాకపోతే గ్రామాంతరం వెళ్ళావనుకున్నాను. గ్రామాంతరం కాకపోయినా గృహాంతరానికి వెళ్ళాను. కూర్చో. పుట్టెడు పరాభవంతో తిరిగి రావాల్సి వచ్చింది. అదేమిట్రా? ఏమీ లేదు, ఈ ఊళ్ళో చింతామణి అనే స్థానం ఉంది, పేరు వినే ఉంటావుగా. సాన్ల పేర్లు నాకేం తెలుసు? ఇంత వ్యాపారం చేస్తున్నావు, చింతామణి పేరే తెలీదు? నేను చెప్తా విను. అది రూపంలో రంభ, సంగీత సాహిత్యాల్లో సరస్వతి, కాని దాని గర్వానికి అంతులేదు. చదువు లేకపోతే సార్వభౌముడైనా గుమ్మం తొక్కనివ్వదు, మన్మధుడైనా మాట్లాడించదు. కానీ చదువుకున్న వాడైతే సన్యాసైనా సత్కరిస్తుంది, గౌరవిస్తుంది. దాని పరీక్షకు ఆగితే దైవంలా పూజించుకుంటుంది కూడా. అయితే దానికి ఉన్నది గర్వం కాదు, సద్గుణమే. అది నన్ను చూచి మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు అంది. అంటే నాకేమీ తోచగా, మా మిత్రుడు బిలవమంగళుడు ఉన్నాడు, అతను సకల శాస్త్ర పారంగతుడు, అతనుండగా నేను ఇంకొకరి దగ్గర చదువుకునే కర్మం ఏమన్నాను. అరే, అనవసరంగా నా పేరు దాని జాబితాలోకి ఎక్కించావన్నమాట. నీ పేరు ఇంతకు ముందే దాని జాబితాలో ఉందిలేవయ్యా. అది నీ పాండిత్యాన్ని, చక్కదనాన్ని సిరిని మెచ్చుకుంటూ ఎంతోసేపు మాట్లాడింది. అందులో చదువుకున్నది రసికుణ్ణి పసిగట్టకుండా ఉంటుందా? సరే, ఆ తర్వాత ఏమైంది? తర్వాత జరిగింది పరాభవమే. నా పాండిత్యాన్ని కూర్చి అనుమానపడిందో ఏమో, వెంటనే ఒక శ్లోకం చదివి నన్ను అర్థం చెప్పమను. ఇంకేముంది, మన పని తల్లకిందులేదు, గుడ్లు తేలిపోయాయి. నా అవస్థ చూచి నా పక్కనున్న మిత్రుడు కొంతవరకు ప్రయత్నించాడు, కానీ వాడికి కొరుకుడు పడలే. అయ్యో అయ్యో ఏమిటి నా కర్మం, అవమానంతో తలవంచుకుంటాను. పోనీ అంతటితో వదలొచ్చా? ఇక్కడికి నీ సంగతి తేలింది, ఇక మీ గురువుగారి సంగతి తేలాలి అంది. నిజం చెప్పొద్దు, దాంతో నా ఒళ్ళు మండింది. అరఘడిలో మా గురువుగారి దగ్గరికి సమాధానం తీసుకొస్తానని చెప్పి రిగును పరిగెత్తుకొచ్చాను. అది కథ. ఏది ఆ శ్లోకం చదువు. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ, నచ పక్షిరాజ, చర్మాంగధారి నచ సోమయాజి, ఓహో, త్రిశూలధారి కాదు, త్రినేత్రధారి నచ శూలపాణి, జలంధరిత్రి నా ఘటో నా మేఘ. నా ఘటో నా మేఘ. అరే, దీని భావమే తెలియలేదా? అసలు అర్థమే చేస్తే కదా ఆ భావం దాకా వెళ్ళడానికి. టెంకాయ, త్రినేత్రధారి, జలంధరిత్రి నా ఘటో నా మేఘ. ఎంత చక్కగా చెప్పావయ్యా. నేను ఇప్పుడే చింతామణి దగ్గరికి వెళ్ళి దానికి సమాధానం చెప్పి దాని కరం అణిచి వస్తాను. అన్నట్టు బిల్వా, వాళ్ళ సాయంత్రం కోవిల్లో చింతామణి అభినయం ఉంది, మనం చూసి తీరాలే. సాయంకాలం వెళ్ళి రేపు వస్తాను, సిద్ధంగా ఉండు. నేనా? నేనెందుకు? నువ్వు వెళ్ళిరారా. అదేమిట్రా, గొప్ప పండితుడవు, కళావేత్తవు, నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? అందులో కోవిల్లో. మరి వ్యాపారాన్ని కౌగలించుకుని కళ్ళ మీద చేత కన్నా వేస్తావా? సాయంకాలం వస్తాను, ఈలోగా ఏమి సాకులు వెతకు.